వైసీపీ హయాంలో ఒక్కసారే దావోస్ వెళ్లారన్నారు హోంమంత్రి అనిత. అక్కడికి వెళ్లి కూడా బిత్తర చూపులు చూశారంటూ సెటైర్లు వేశారు. అయితే అనిత రీల్స్ చూసుకుంటూ టైంపాస్ చేసుకోవాలని కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎలా తెలుతారంటే నేను దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వస్తే ఇక్కడ నుంచి తెగ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అదే దావోస్ 4 సార్లు అక్కడ సబ్మిట్ జరిగితే ఒకసారి వెళ్ళి తర్వాత నుంచి ఆ ఒక్కసారి వెళ్ళిన రోజు కూడా తిన్నాల్లో తప్పిపోయిన కుర్రోడ్లాగేమో బిత్తర చూపులు చూసుకొని ఏం మాట్లాడాలో తెలియక ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని చెప్పి మాట్లాడి బయటకు వచ్చేసారు. మళ్ళీ ఎందుకు వెళ్ళలేదయ్యా అని అడిగితే అబ్బోబ్బో చలి -5 డిగ్రీలు స్నానం చేయలేము, మా గడ్డ కట్టేసింది, మా సెక్రటరీ పడిపోయాడని చెప్పి కబుర్లు ఆడారు. మరి ఇంకేం చేసావయ్యా అంటే గుడ్ అంటారు. వీళ్ళు కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి అరే అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిజంగా 3 రోజుల పాటు మనకు ఉన్న భౌగోళిక అంశాలు ఎలా ఉన్నాయి, మన కోస్టల్ ఏరియా ఎంత ఉంది, ఏ పెట్టుబడులు పెడితే ఇక్కడ వాళ్ళకి లాభాలు చేకూరుతాయి, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలని ఇస్తామని బిల్ గేట్స్ లాంటి వ్యక్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూర్చొని మాట్లాడుకుని ఆయన విడుదల చేయబోయే పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు గారికి బహుకరిస్తే దేశం అంతా గర్వించదగ్గ సిచ్యువేషన్ ని వీళ్ళేమి ఈ రకంగా మాట్లాడుతారు. రీల్స్ చూసుకోమన్నాడు, ఎందుకు వాళ్ళ గురించి ఏమంటారు? ఆ రీల్స్ అవేవో నిన్న కూడా నా గురించి కూడా ఏదో మాట్లాడినట్టు చూసాను. ఏదో అన్నారుగా, ఏమన్నాను? నిన్న దావోస్ వెళ్ళి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇది ఒక మిథ్య అన్నాడు. అంటే 10 సార్లు దావోస్ వెళ్ళిన తర్వాత తెలిసిందా మిథ్య అని? ఉత్తి చేతులు ఊపుకొని వచ్చి ఇప్పుడు అడిగేసరికి సమాధానం లేక ఇది ఒక మిథ్య, నేను అందరినీ కలవడానికి వెళ్ళాను, లేదు నన్ను అందరూ కలవడానికి వచ్చారని చెప్పుకొని అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడి, అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడి తీరా ఉత్తి చేతులు ఊపుకొని వచ్చి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. దయచేసి పోనీ మిథ్యాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 20 కోట్లు మళ్ళీ వచ్చే సంవత్సరం ఖర్చు పెడతారా లేదా దీని గురించి ఏం చేస్తారనేటువంటి వేచి చూద్దాం. తీరా అడిగితే మేము వచ్చిన 7 నెలల్లోనే 3 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామన్నారు. ఎక్కడ తీసుకొచ్చారు? మేము తీసుకొచ్చిన మీరు రాసుకోవడం